Till now, model number 3. Now come to the question number 1. So, మొదటి క్వశ్చన్ కనుక మనం జాగ్రత్త చూసుకున్నట్లయితే మిత్రమా, ఓకే. సో విచ్ నంబర్ అపియర్ టు ద ఫేస్ ఆపోజిట్ టు 1 అన్న అంటే ఒకటికి ఆపోజిట్ ఏదని అడిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటికి ఆపోజిట్ అడిగినప్పుడు నేను ఏం చెప్పా, మోర్ దాన్ 1 డైస్ ఉన్నప్పుడు, ఒకటి కంటే ఎక్కువ డైస్ ఉన్నప్పుడు జస్ట్ కంపేర్ చేయాలి. సో ఎనీ కామన్ ఫేసెస్ ఉన్నాయా? సో ఇక్కడ 2 4 ఉంది, ఇక్కడ 2 4 ఉంది. సో ఎప్పుడైతే 2 ఫేసెస్ కామన్ ఉంటాయో దెన్ రిమైనింగ్ 2 ఫేసెస్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ కదా, ఓకేనా. వెన్ వీ హ్యావ్ 2 ఫేసెస్ కామన్, రిమైనింగ్ ఫేసెస్ ఆపోజిట్ ఈచ్ అదర్. సో 1కి ఆపోజిట్ 3 కాబట్టి వాడు అడిగింది. సో 1కి ఆపోజిట్ 3, సో 1కి ఆపోజిట్ ఏంటండి? సో 3 ఈజ్ మై ఆన్సర్, ఓకేనా. సో 1కి ఆపోజిట్ 3, 1కి ఆపోజిట్ 3, ఓకే. 2 ఫేసెస్ కామన్, రైట్. ఫస్ట్ మోడలా, సెకండ్ మోడల్, ఓకే. యాక్చువల్లీ 2 ఫేసెస్ సేమ్ పొజిషన్లో కామన్ ఉన్నాయి యాక్చువల్లీ, కరెక్ట్గా చెప్పాలంటే కదా, రైట్. సో సెకండ్ క్వశ్చన్, విచ్ నంబర్ విల్ అపియర్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు 4. సో 4కి ఎదురుగా ఏమొస్తుందని అడిగాడు. సో 4కి ఎదురుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఎన్ని డైస్ ఉన్నాయి? 2 డైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ ఫేస్ ఏమన్నాయా? సో 5 కామన్ ఉంది. ఇంకేమైనా కామన్ ఉందా? 1 3 2 4 లేదు. సో 5 కామన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? కామన్ ఫేస్ నుండి ఐదర్ ట్రావెల్ క్లాక్ వైజ్, ఇన్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. సో 5 నుండి తిరగండి. సో 5 1 3, 5 1 3, ఇక్కడ 5 నుండి 5 2 4, 5 2 4. సో వాడు అడిగింది దేనికి ఆపోజిట్? 4కి ఆపోజిట్ అడిగాడు. వాట్ ఈజ్ ఆన్సర్ దెన్? సో 4కి ఆపోజిట్ 3 ఈజ్ మై ఆన్సర్. 4కి ఆపోజిట్ 3. లేదా ఇంకో రకంగా ఏ విధంగా చేయొచ్చు అంటే, ఇక్కడ 5 ఇక్కడ 5 సేమ్ పొజిషన్లో ఉంది చూడండి ఒకసారి. సో కనిపించే ఒకే ఇక్కడే 5 ఉంది కాబట్టి 5కి ఇక్కడ ఆపోజిట్ పక్కన పెడితే 1కి 2 ఆపోజిట్ అయితే 3కి 4 ఆపోజిట్ అవుతుంది. సో మిగిలింది ఏది? 5కి 6 ఆపోజిట్. 1కి పైన రైట్ సైడ్వి, లెఫ్ట్ సైడ్ ఆపోజిట్. ఎప్పుడు ఈ రెండు సేమ్ పొజిషన్లో ఉన్నప్పుడు, 5కి 5 ఉన్నప్పుడు, ఓకేనా. 5కి 5 ఉంటే సో 1కి 2 ఆపోజిట్, 3కి 4 ఆపోజిట్, ఎక్కడ సేమ్ పొజిషన్ ఉన్నప్పుడు. లేదంటే నార్మల్ ప్రొసీజర్ కామన్ ఫేస్ నుండి క్లాక్ వైజ్లో తిరగండి. 5 1 3, 5 2 4, సో 3కి 4 ఆపోజిట్. మరి 5కి ఆపోజిట్ ఏంటండి? సో 5కి ఆపోజిట్ రిమైనింగ్ ఫేస్ 6. సో ఆన్సర్ అయితే 4కి 3 ఆపోజిట్. నెక్స్ట్, సో 6కి ఆపోజిట్ ఏదని అడిగాడు, 6కి ఎదురుగా ఏదని అడిగాడు. ఈసారి 3 డైస్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ చెప్తా, రాసుకోండి. ఇది కూడా ఎగ్జామ్లో ఎలిమినేషన్ మెథడ్ కండి. ఇట్ ఈస్ ఎలిమినేషన్ మెథడ్కి యూజ్ అవుతుంది. సో ఎలిమినేషన్ మెథడ్కి యూజ్ అయ్యేది ఏంటంటే, ఆపోజిట్ ఫేసెస్ కెన్ నాట్ బి అడ్జసెంట్. అంతేనా? అంటే ఎదుటెదుటి ముఖాలు ఎప్పుడు కూడా పక్కన ఉండవు. అంతే కదా. సో మన శత్రువు ఎప్పుడైనా మన పక్కన ఉంటాడా? ఉండడు, ఓకేనా. మిత్రుడు ఉంటాడు పక్కన ఉంటాడు మిత్రుడు, ఆపోజిట్ ఉంటాడు శత్రువు. సో ఆపోజిట్ ఫేసెస్ కెన్ నాట్ బి అడ్జసెంట్. సో ఎదుటి ముఖాలు ఎప్పుడు పక్కన ఉన్నావు అంటే, పక్కన ఉన్నాయి అంటే అది ఆపోజిట్ ఫేస్ కాదని అర్థం, ఓకేనా. సరే, నేను 6కి ఆపోజిట్ అడిగినా, ఫస్ట్ 6 ఇక్కడ ఉంది. 6కి పక్కన 2 ఉందంటే 2 ఆపోజిట్ కాదు. 6కి పక్కన 3 ఉందంటే 3 ఆపోజిట్ కాదు, అంతేనా. 6కి పక్కన 3 ఉందంటే 6కి 3 ఆపోజిట్ కాదు. 6కి పక్కన 2 ఉందంటే 2 ఆపోజిట్ కాదు. సో దీస్ 2 ఆర్ ఆపోజిట్ టు 6. హౌ ఇట్ కెన్ పాసిబుల్ టు 3 and 2 ఆర్ అడ్జసెంట్ టు 6, దెన్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్ ఆపోజిట్? నో కదా. సో అట్లాగే ఇక్కడ 6 ఉంది, మరి 6కి పక్కన 3 ఉంది, 5 ఉంది. సో 5 అయితే ఆపోజిట్ కాదు. ఇంకా 6 ఎక్కడ ఉందా? లేదు. సో ఒకే ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయ్యింది. సో కొన్ని సిచ్యువేషన్లో మనకి 3 ఆప్షన్లు కూడా ఎలిమినేట్ అయితే అందు గురించే చెప్పిన, ఓకేనా. సో 6కి ఆపోజిట్ ఏమేమి కాదండి? 6కి ఆపోజిట్ 2 కాదు, ఓకే. 3 కూడా కాదు. 6కి ఆపోజిట్ 5 కూడా కాదు, ఓకేనా. 2 కాదు, 3 కాదు, 5 కాదు, రైట్. సో 7 కూడా ఛాన్సే లేదండి. 7 కూడా ఛాన్సే లేదు. 7 కనిపిస్తుంది ఆల్రెడీ. సో ఆన్సర్ అయితే 1 కానీ 4 కానీ అవ్వాలి, చూద్దాం ఒకసారి, రైట్.
సో ఎనీ టూ కంపేర్ చేయొచ్చు, ఫస్ట్ టూ, ఫస్ట్ లాస్ట్ ఏదైనా కంపేర్ చేయండి. సో ఈ రెండు కంపేర్ చేస్తే కామన్ ఫేసెస్ ఏమున్నాయి కదా. సో కామన్ ఫేస్ 6 3 ఉన్నాయి చూడు, 6 3 కామన్ ఫేస్. దీని నుండి 2కి 5 ఆపోజిట్ వస్తుంది నాకు. సో 2కి 5 ఆపోజిట్ వస్తుంది, కానీ నాకు కావాల్సిన 6కి. సో ఆన్సర్ రావట్లా, ఆన్సర్ వస్తుందా రావట్లా. సో నా ఈ రెండు కంపేర్ చేస్తున్నాం. సో ఇందులో కామన్ ఏముందండి 3 5 కామన్ చూడు, 3 5 కామన్. సో మిగిలింది ఏది ఉందండి 6కి 4 ఆపోజిట్. సింపుల్ ఆన్సర్ 4. ఓకేనా. సో if it is first, if it is second, if it is third, so if I compare second comma third dice, okay, second comma third comparison, second comma third comparison adi. So 2 3 నేను కంపేర్ చేస్తే కామన్ ఫేసెస్ ఏంటి 5 3 కామన్. if two faces are common, then remaining two faces opposite each other. 6కి 4 ఆపోజిట్. ఇందులో 6 మిగిలింది, అందులో 4 మిగిలింది. ఆ రిమైనింగ్ two faces opposite to each other. First to compare చేస్తే I am not going to get the answer. Then I went for second and third comparison. Then I got the answer with two faces common method.